ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. వాసంతిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో దాదాపు సగం వాటా నీకు వస్తుంది. దాంతో హైదరాబాద్ వెళ్ళి నీ అప్పులన్నీ తీర్చి పోలీస్ కేసులు మాఫీ చేసేసుకో. అనితకు నిజం చెబుతావో లేదో అది నీ ఇష్టం. అనితని కూడా చెన్నై తీసుకొచ్చేసి ఇక్కడే మకాం పెట్టేసి, ఓ రోజు అనిత నిలయంలో, ఇంకో రోజు వాసంతి నిలయంలో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయి. అమ్మమ్మలు ఇంకా రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు అంతుపట్టట్లేదమ్మా. కనీసం ఫోన్ కూడా లేదు. వదిన ఏ విషయంలోనూ అశ్రద్ధ చేసే మనిషి కాదు. తీర్థయాత్రల పేరు చెప్పి మా ఆయన గురించి గాని వెతుకుతున్నారా? ఆయన ఆచూకీ కూడా ఇంతవరకు తెలియలేదు. అనిత, బాలాజీకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కొని చూడలేకపోయావా? అన్ని విధాలా ప్రయత్నం చేశాం, కానీ ఏం ప్రయోజనం లేదు. బాధపడకు. ముందు మనం అమ్మమ్మల జాడ తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అమ్మ లేకుండా సీత దగ్గరికి వెళ్ళి ఇంటి బాపతు బ్యాలెన్స్ మడగలేము. ఒకవేళ అడిగినా మొండి చేయి చూపిస్తుంది. అవును, మీ అమ్మకే ఇస్తానంటూ వంక పెడుతుంది. అందుకని ప్రస్తుతం మా అమ్మ మమ్మల్ని వెతికి పట్టుకోవాలి. మావయ్య, తీర్థయాత్రలంటే మా అమ్మ అమ్మమ్మలు ఎక్కడికి వెళ్ళుండొచ్చు? ఎక్కడికి అని ఆరా తీస్తే ఎక్కడ బాధపడతారో అని నేను అడగలేకపోయానమ్మా. కానీ ఇన్నాళ్ళు తీర్థయాత్రలు చేస్తున్నారని నాకు అనిపించట్లేదు. ఇంకెక్కడైనా ఉండుంటారేమో. బంధుమిత్రులు లేరు, ఉన్నా మా అమ్మ ఎక్కువ కాలం ఎవరింట్లోనూ ఉండదు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళుండొచ్చు? ఇందు, పేపర్లో ప్రకటనిస్తే 10 మందికి లోకు కావడం తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు శారదా. పేపర్లో ప్రకటన ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తిరిగి వస్తారా? వాళ్ళంతట వాళ్ళుగా రావాలి. నాన్న, ఒకవేళ ఓల్డేజ్ హోమ్లో ఏమన్నా చేరారేమో? కరెక్టే, చేరుండొచ్చు. మావయ్య, సిటీలో ఉన్న ఓల్డేజ్ హోమ్లన్నీ రేపు ఒకసారి చూసొద్దామా? ఇందు, పనిలో పని మా ఆయన ఆచూకీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయిందు. అమ్మ అమ్మమ్మలు దొరికిన వెంటనే బాలాజీని మాత్రమే కాదు, వినోద్ అనేని కూడా రప్పించి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం కూడా నా బాధ్యతే. నువ్వు ధైర్యంగా ఉండు. సంపాదన లేకపోయినా షోకులకేం తక్కువ లేదు. చూడండి, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, సందు దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆ పౌరుషాన్ని పక్కన పెట్టి కిరాణా సామాన్ నిండుకున్నాయి, పెళ్లి పట్టుకురండి. అదేంటి ఇల్లరికి పలుడు అలా చూస్తున్నారు? పెళ్లి పట్టుకురండి.
డబ్బులు ఇవ్వండి. నే డబ్బులు ఇస్తే నువ్వు తీసుకురావటం ఏమిటి? అత్త సొమ్ము అల్లుడు దారబోయటం అంటే ఇదే. మీ సొమ్ము నేను దారిపోయడం ఏంటండి? ఎప్పుడైనా మీ సొమ్ము తిన్నానా? కానీ కట్నం లేకుండా నీ కూతుర్ని కట్టుకున్నాను. పండగ కానీ, పుట్టినరోజుకి కానీ, పెళ్లి రోజుకి కానీ ఏనాడైనా నాకు ఒక జత బట్టలు పెట్టారా? మా ఇంటి మీద పడి మేసిన మీరు నన్ను వేలెత్తి చూపిస్తారా? నేను ఇలా పాపను కావడానికి కారణం నీ కూతురే. నేను సంపాదించిన నాళ్ళు హాయిగా అనుభవించారు. ఇప్పుడు నా పరిస్థితి తలకిందులు అయ్యేసరికి లోకుగా చూస్తారా? చేతగాని వాడి కింద జమ్మ కడతారా? అసలు మీరు మనుషులేనా? కాదు, పశువుని. నా ఇంట్లో తేరగా తింటూ నన్నే నాన్న మాట్లాడతావా? నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వెళ్ళలేదు. పోరా పోరా బయటికి. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? చెప్పేది నీకే. పా. ఇంత జరిగాక మీరు నా కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను ఇక్కడ ఉండను. అసలు మీ గుమ్మం తొక్కడమే నేను చేసిన పొరపాటు. తెలిసిందిగా, ఇక దయచేయి. ఛీ, మీ మొహం చూస్తేనే మహాపాపం. ఇదిగో, నీకే గనక సిగ్గు, శరం, పౌరుషం ఉంటే మళ్ళీ ఈ గుమ్మం తొక్కో. చిచి, పీడ విరగడైపోయింది. మాల్ని నీకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నాకేం పట్టిందంటూ నీ మొగుడు నాతో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి పోయాడే. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏట్లోకి. నీ దరిద్రం, నా దరిద్రం, అందరి దరిద్రాలు వదిలిపోయాయే తల్లి. పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళని వెధవకి పౌరుషం ఒకటి. వాడు నిన్ను నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడని నువ్వు గనక ఆ మాటలుంటే ఒక కత్తి తీసుకుని తెగ నరుకుండేదానివి. నువ్విప్పుడేం చెప్పినా వినే ఓపిక నాకు లేదమ్మా. ఒళ్ళంతా నొప్పులు, హాస్పిటల్కి వెళ్ళే ఓపిక లేదు. ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వమ్మా. తీసుకొస్తానుండు. ఇదిగోమ్మా, వేసుకో. పడుకోమ్మా. హలో, విఠల్ హియర్. నేను రమణమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రోగ్రెస్ ఎందాక వచ్చింది? ఆ వినోద్ గాడు ఇల్లు వదిలి వీధిన పడేంత వరకు వచ్చింది. ఎంత శుభవార్త చెప్పావంటీ. ఇప్పుడు మాలిని ఏం చేస్తుంది? ఇప్పుడే వశీకరణ మాత్రం వేశాను, కాసేపట్లో మన దారికి వస్తుంది. అయితే రమ్మంటావా? నీదే ఆలస్యం. 10 నిమిషాల్లో అక్కడ ఉంటానంటీ. ఓకే, అలాగే. నమస్కారం అండి. నమస్కారం. మీ హోమ్లో శాంతి అన్నపూర్ణ అని రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయ్యారా? శాంతి అన్నపూర్ణ? అవునండి. నమస్కారం అండి. నమస్కారం. మీ హోమ్లో శాంతి అన్నపూర్ణ అని రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయ్యారా? శాంతి అన్నపూర్ణ? అవునండి. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? అలాంటి వాళ్ళెవరు ఇక్కడ లేరు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి.
మీరు చెప్పిన ఆనవాళ్ళని బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరు ఈ పక్క వీధిలో ఉన్న ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్టు గుర్తు. మొన్న ఒక పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ చూశాను. ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎందుకని మంచిది, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నమస్కారం మేడం. నమస్కారం. మీ ఓల్డేజ్ హోమ్లో ఎవరైనా ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యారా? చాలా మంది జాయిన్ అయ్యారు. శాంతి, అన్నపూర్ణ అనే పేర్లున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మీకేం పని? ఇంతకు మీరెవరు? శాంతి మా చెల్లెమ్మ. అలాగా, అయితే వెయిట్ చేయండి, వాళ్ళని తీసుకొస్తాను. అమ్మా ఇందు, మొత్తానికి మన శ్రమ ఫలించిందమ్మా. మేడం, మా వాళ్ళేరే? మా దగ్గరుంటున్న శాంతికి అన్నదమ్ములెవరూ లేరట. అసలు వాళ్ళిద్దరికీ నాన్న వాళ్లే లేరట. ఇలా కావలసిన వాళ్ళమంటూ చాలా మంది వస్తున్నారట. అందుకని వాళ్ళెవ్వరినీ చూడ్డానికి ఇష్టపడ్డం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మా ఇందు, మీ అమ్మమ్మల ఆంతర్యం అర్థమైందిగా. మనల్ని చూడ్డానికి ఇష్టం లేక కావాలని వాళ్ళు అబద్ధం చెప్పుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మేడం, అమ్మా ఇందు, ఆవిడతో ఏం చెప్పి పంపించావు? వాళ్ళంతటా వాళ్లే వచ్చేలా చేశారు మావయ్య. అమ్మా శాంతి, జైల్లో ఉన్న నీ కూతురిందు ఏదో ప్రమాదంలో ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉందంటమ్మా. అది చెప్పడానికే మూర్తిగారు ఇక్కడికి వచ్చారట. అమ్మా శాంతి, దిక్కు మొక్కు ఎవరు లేనట్టు ఇక్కడికి రావడం ఏమిటమ్మా? నేను ఉన్నాననుకున్నారా, చచ్చాననుకున్నారా? అన్నీ తెలుసున్న దానివి నువ్వు ఇలా చేయడం ఏమన్నా బాగుందా? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇంటికి వెళ్దాం. పదండి పదండమ్మా. సుమా, 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 ఏం చేస్తున్నావే? నా ఆరాధ్య దైవం బాలాజీని చూస్తున్నాను. అంటే? ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాను. ఆయనే నా ఆరాధ్య దైవం. నాకు ఆరాధ్య దైవం ఆయనే కదా. బాలాజీ అందరివాడు కాదు, నావాడు. ఇప్పుడు నేను చెప్పేది తిరుమల బాలాజీ గురించి కాదు, తిరుపతి బాలాజీ గురించి. అక్క, నువ్వనేదేంటో నాకు అర్థం కావడం లేదు. మన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న బాలాజీది తిరుపతి కదా, అందుకే అలా అన్నాను. నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను.
అవును సుమా, నాకు అతను నచ్చాడు, అతనికి నేను నచ్చాను. అమ్మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నారు కూడా. అక్క నువ్వు చెప్పేది నిజమా? ప్రామిస్. బాలాజీ నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా? ఏ ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. వస్తాను. వాసంతిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో దాదాపు సగం వాటా నీకు వస్తుంది. దాంతో హైదరాబాద్ వెళ్ళిపోయి నీ అప్పులన్నీ తీర్చి పోలీస్ కేసులు మాఫీ చేసేసుకో. అనితకు నిజం చెబుతావో లేదో అది నీ ఇష్టం. అనితను కూడా చెన్నై తీసుకొచ్చేసి ఇక్కడే మకం పెట్టేయి. ఓ రోజు అనిత నిలయంలో, ఓ రోజు వాసంతి నిలయంలో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయి. బాలాజీ కంగ్రాచులేషన్స్. దేనికి? నాకు బావ అవుతున్నందుకు. అదే బావా, నువ్వు మా వాసంతక్కను పెళ్లి చేసుకుంటున్నావటగా జస్ట్ ఇప్పుడే తెలిసింది. అందుకే కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. బాలాజీ బావా, మీకు విషయం చెప్పనా? అసలు నేను నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను. విరోధంతో స్టార్ట్ అయిన పరిచయాలు చివరకు విరహాన్ని కలిగిస్తాయి. మన ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నువ్వు సాక్రిఫైస్ చేసినట్టే నేను కూడా మా అక్క గురించే నిన్ను సాక్రిఫైస్ చేస్తున్నాను. పాపం మా అక్క పెళ్లి జరిగిన రోజే విడో అయ్యింది. దాని జీవితం ఏమవుతోందని మేమంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. బై గాడ్స్ గ్రేస్ తిరుమల బాలాజీ, తిరుపతి బాలాజీ అయినా నిన్ను పంపాడు. నువ్వు డ్రైవర్గా మా ఇంటికి వచ్చావు. మా అక్క జీవితంలో వెలుగు నింపబోతున్నావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ కంగ్రాట్స్. మీ ప్రేమను గుర్తించాను. రా బాబురా, నీకోసం ఎదురు చూస్తున్నాను. మాలిని ఎక్కడా? పైన రూమ్ లో ఉంది, పద. రా బాబు. ఆంటీ మాలిని ఇలా ఉందేంటి? ఇదంతా దాని ప్రభావంలే. దాని ప్రభావమా అంటే? వశీకరణ ముందు ప్రభావం. ఓహో. దాన్ని వాడిన వాళ్ళు మొదట్లో ఇలాగే ఉంటారు. గుణం కనిపించడం మొదలు పెట్టేసరికి నీరసం పోయి నిగనిగలాడుతూ ఉంటారు. నువ్వేం చెప్తావో చెప్పు, వింటుంది. ఆ మాలిని నీకెందుకు ఇంత కష్టం చెప్పు? నువ్వు వినోదని కట్టుకొని ఏం సుఖపడ్డావు? కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయింది. ఇలా ఎంతకాలం బాధపడతావు మాలిని? వినోద్ మీద కాస్తో కూస్తో నీకు ప్రేమ ఉంది, కానీ వినోద్కి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు. సరైన అవకాశం దొరికిందో నిన్ను ఎడంకాలతో తన్ని మరీ వెళ్ళిపోతాడు. తెగ తెంపులే చేసుకొని పోయాక ఇంక పోయేదే ఉంది. నేను 10 లక్షలు ఇస్తాను. అది వాడి మొహాన కొట్టి విడాకులు తీసుకో. ముందు ముందు వాడి వల్ల ప్రాబ్లం రాకుండా చేసుకో. ఆ మరుక్షణం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు రోజు వచ్చి వెళ్తుంటానులే. ఏమంటావు మాలిని? చెప్పమ్మా. చెప్పు చెప్పు మాలిని, చెప్పు మాలిని. ఆ? నన్నెందుకు కొడతావురా? నువ్వు మొగడవేదే కొట్టాల్సింది నన్ను కాదు, నీ అత్తని నీ పెళ్ళాన్ని. నీ అత్తగారు రమ్మంటేనే వచ్చాను. నీ పెళ్ళం నిన్ను చీకొట్టిందని తెలిసే వచ్చాను. కావలిస్తే నీ పెళ్ళానే అడుగు.